హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతికి అందరూ ఏమేం చేసుకుంటున్నారు. మేమైతే చూడండి కర్ణాటక స్పెషల్ సంక్రాంతికి ఇదేంటో తెలుసా? ఇదేంటా అనుకుంటున్నారా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా మంచి ఫుడ్ ఇది. దీనికి కావాల్సింది ఎలా చేసుకోవాలో చూద్దాం. బెల్లం ఒక పావు కేజీ, అలాగే ఎండు కొబ్బరి ఒక 100 గ్రాములు అనమాట. అన్నీ మంచి మంచిగా చూడండి. వేరుశనగ గుళ్ళు ఒక 100 గ్రాములు, అలాగే వేయించిన శనగపప్పు ఇవి కూడా ఒక 100 గ్రాములు అన్నమాట. ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి కూడా చాలా మంచిదండి. ఐరన్ కాల్షియం బాగా ఉంటుంది. ఇక బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చూడండి, అన్ని ఎండలో పెట్టి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇలా సన్న సన్న ముక్కలు ఈ వేరుశనగ గుళ్ళు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. కొబ్బరి చూసారా, పైన నలుపు తీసేసి కొబ్బరిని సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇదేంటి అనుకుంటున్నారా, జీలకర్రకి పైన కలర్ఫుల్ కోటింగ్ అట్రాక్షన్ కోసం ఇది కూడా కలుపుతారు. అలాగే ఇది నువ్వులు అలాగే ఏం వేయించక్కర్లేదు. ఈ పంచదారతోటి గుళికలు లాంటివి చూసారా, పంచదార ఎలా ఉంటుందో ఇది కూడా కలుపుకోవాలి. ఇది చూడండి సోంపు అనమాట, స్వీట్ సోంపు. ఇప్పుడు ఇవన్నీ కలిపి దీన్ని ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా చాలా హెల్తీ అండి. కర్ణాటకలో చాలా ఫేమస్. సంక్రాంతికి అందరికీ ఇంటికి ఇలా పంచుతారు. వీటితో పాటు ఇవి చెరుకులు, ఇప్పుడు సీజన్ కదా, చెరుకు ముక్కలు కూడా వీటితో పాటు చెరుకు ముక్కలు కూడా పంచుతారనమాట. అవి ఎలా చేసుకుంటారు, ఎలా పంచుతారు అనేది మాకు ఇక్కడ వచ్చిన కొత్తల్లో మాకు తెలిసేది కదా, ఏంటా ఇలా ఇస్తున్నారు అనుకునేవాళ్ళం. ఇవి ఏంటో తెలుసా, పంచదార చిలకలు. ఇవి రకరకాల షేపుల్లో ఉన్నాయి చూడండి, పంచదార చిలకలు అనమాట. వీటితో పాటు ఇవి కూడా ఇస్తారు చూడండి. అన్నీ ఎంత మంచి ఆహారం. ఓ ప్యాకెట్ ఇలా చేసి అందులో పంచదార చిలక, ఇలా ఒక చెరుకు ముక్క, ఇలా ఒక అరటిపండు ఇలా ఇస్తారండి. అందరూ పంచుకుంటారనమాట ఈ పండక్కి. మనమైతే ఎలాగ వేరే పిండి వంటలు అంటే పిండి వంటలు కూడా చేస్తారు, వాటితో పాటు ఇది ఇస్తారనమాట. చూసారా, కొబ్బరి ఇలాగా పైన నలుపు తీసేసి చిన్న చిన్న ముక్కలు ఎంత బాగా కట్ చేసి ఇలా చేస్తారు. చాలా ఓర్పు ఉండాలి దానికి. తర్వాత వేరుశనగ గుళ్ళు పొట్టు తీసేసి అదే వేయించేసి పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఇవి బెల్లం చూడండి, బెల్లం కూడా కొంచెం తడి లేకుండా కొద్దిగా డ్రై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇంత చిన్నగా ఇలా కట్ చేయాలంటే ఎంత ఓర్పు ఉండాలి కదా చూడండి. తర్వాత ఇవి వేయించిన శనగపప్పు, ఇవి మాత్రం అలాగే వేసుకుంటాము. దీని తర్వాత తెల్ల నువ్వులు చూడండి, నువ్వులు ఇవి కూడా కలిపి, ఇవన్నీ ఎంత మంచి ఆహారం అండి, ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది కదా, చాలా చాలా మంచిది. వీటితో పాటు ఇవి ఆప్షనల్, కొంచెం చూడటానికి అట్రాక్షన్ ఉంటాయి. ఇందులో ఉండే జీలకర్రే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది స్వీట్ సోంపు అనమాట. సోంపు కూడా మంచిదే. కొందరు సోంపు వేసుకుంటారు, కొందరు అలా కలర్ఫుల్ అవి జీలకర్రవి అవి వేసుకుంటారు. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. దానిలో కలిపితే ఇవి కూడా చాలా అట్రాక్షన్గా చాలా బాగుంటాయి. ఇవి పంచదార గుళికల్లాగా ఉన్నాయి చూడండి, పంచదార చూసారా. ఇవి కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. బెల్లంతో పాటు ఇవి కూడా పంచదార ఇవి కూడా వేస్తారు. ఇవన్నీ ఇప్పుడు వీటితో ఏం చేసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో, ఏం వంట చేస్తున్నానా అని ఎదురు చూస్తున్నారా? చూడండి, దీంతో వంటలో ఏం ఉండేది ఏం లేదండి, అన్నీ కలుపుకోవటమే. చూడండి ఎన్ని రకాల ఉన్న ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ కాక ఈ చెరుకు ముక్కలు కూడా అనమాట, చెరుకు ముక్కలు కూడా పంచుతారు. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ ఇలా కలిపి అందరికీ పంచుకుంటే ఎంతమంది పంచితే అంత మంచిదన్నమాట. దీన్ని ఇప్పుడు ఎలా కలుపుకోవాలో, ఎలా దీన్ని తింటారో చూపిస్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని ఇదిగో బెల్లం ముక్కలు, సన్నగా తరిగిన బెల్లం ముక్కలు వేసుకున్నానా. ఇదిగో శనగపప్పు, వేయించిన శనగపప్పు, ఆ తర్వాత ఇవి ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి కూడా కొంచెం ఎండ పెట్టుకుంటే కొంచెం డ్రైగా అవుతాయి అనమాట. తర్వాత వేరుశనగ పప్పులు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకుని, మరీ ఎక్కువ మాడకూడదు అనమాట, అలా తెల్ల తెల్లగానే ఉండాలి. ఇగో నువ్వులు అనమాట, ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఇగో సోంపు. ఈ సోంపు ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఇటు తెల్లగా ఉన్నాయి వాటిలో కలిసిపోతాయి కాబట్టి. ఈ జీలకర్ర ఉన్నాయి కదా కలర్ఫుల్గా, అవే ఎక్కువ వేసుకుంటారు, చూడటానికి కూడా అట్రాక్షన్గా, పిల్లలు తినడానికి కూడా బాగుంటుందని. అందులో డైజెషన్ కూడా అవుతుంది కదా జీలకర్ర. ఈ పంచదార గుళికలు అనమాట. ఇవన్నీ కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని మొత్తం కలిపి ఇలా ఎలా పంచుతారా ఏంటి, దోశ ఇట్లా వేస్తారా ఏంటి, తీసుకెళ్ళి అలాగా పెట్టేస్తారా ఏంటి అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు, దీన్ని పంచే పద్ధతి కూడా ఉందండి. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఇందులో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంత మంచిది కదా. పప్పులు కానీ బెల్లం కానీ అన్నీ కూడా చాలా చాలా మంచిగా. దీంతోపాటు ఒక పంచదార చిలకను కూడా పంచుతారనమాట దాంతోపాటు.
అది ఇక్కడ ట్రెడిషన్ అండి. మన వైపు వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరే వైపు. మనలోనే ఒక్కొక్క జిల్లాకు ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క స్టేట్ కంటే ఇంకా మార్పులు ఉంటాయి కదా. చూడండి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అన్నీ. పంచదార చిలక అనగానే చిన్నప్పుడు మనకు తెలిసింది ఏదో చిలక షేపు, అది ఏదో ఒకటే. ఇప్పుడు ఇన్ని రకాలు ఉంటాయని తర్వాత తర్వాత తెలుసుకున్నాం. చూడండి, పంచదార చిలకలు ఇవన్నీ కలిపి చెరుకు ముక్కలు ఇవన్నీ అందరికీ పంచుకుంటారనమాట. ఈ ముందు కలిపి ఈ దీవుల్లో చూడండి, నువ్వులు కూడా మనం అనుకుంటాము ఏంటి మన వైపు అయితే నువ్వులు పంచుతుంటే నువ్వులు పంచకూడదు, తీసుకోకూడదు అని చెప్తారు. మనకి ఆ పద్ధతి ఎందుకు అలా వచ్చిందో, ఈ పద్ధతులు అనేవి మనం పెట్టుకున్నాయే కదండి, మన మనుషులను పెట్టుకున్నాయే కదా. పద్ధతులు వచ్చినాక మనం రాలే, మనుషులు వచ్చినాకే కదా పద్ధతులు వచ్చిందన్న మనం మన అనుకూలంకే మనం పెట్టుకున్నాయే కదా. అదే దీన్ని ఎవరు తప్పు పట్టవాకండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్, ఇది ట్రెడిషనల్ కాబట్టి మనం తప్పు పట్టలేం కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పద్ధతులు పాటించాలి, మన వైపు ఉన్నప్పుడు మన పద్ధతులు పాటించాలి, అంతే కదా. చూడండి, ఇలా ఒక లాకింగ్ కవర్లు తీసుకొని ఈ కవర్లో ఈ కలిపినవన్నీ ఇలా వేసుకుంటారనమాట. లేదంటే మామూలు కవర్లు వేసి పిన్నులు కూడా చేస్తారు. ఇలా ఇలా వేసి అందరికీ పంచుతారు. దీంతోపాటు ఓ పంచదార చిలక, అలాగే చెరుకు ముక్క. చూడండి, ఇలా కొన్ని ఈ నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచిది కదా. మన వైపు ఏంటో ఇవ్వకూడదు, తీసుకోకూడదు అలా అంటారు, కానీ ఇక్కడ మరి అది సంక్రాంతికి స్పెషల్ అండి ఇది. నువ్వులు కంపల్సరీ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం వద్దని కూడా ఎలా చెప్తాము. ఫస్ట్ కొత్తలో మాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడంగా మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము ఇలాగే ఇస్తూ ఉంటాం. ఇక్కడ అందరికీ అలవాటే, తీసుకోకూడదు అనేది వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏదో వింతగా చూస్తారనమాట. వీళ్ళకి ఇక్కడ అది మంచి ట్రెడిషనల్ కాబట్టి మనం కాదనలేము. మనం ఎక్కడుంటే ఇప్పుడు అమెరికాలో ఉంటే అమెరికా పద్ధతులు పాటించాలి, మన ఇండియాలో ఉంటే ఇండియా పద్ధతులు. అలాగే ఇక్కడ మేము కర్ణాటకలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పద్ధతులు పాటిస్తున్నాం. మన ఆంధ్ర వచ్చామనుకోండి, మళ్ళీ అక్కడ పద్ధతి ఇక్కడ అక్కడ ఇక్కడ అలా మిక్స్ చేయలేం కదా. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పద్ధతులు చెప్పామనుకోండి, అక్కడ వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పద్ధతులు చెబితే అదేంటి అని అలా అంటారు. అందుకని ఎక్కడున్న వాళ్ళం అక్కడ పద్ధతులు పాటిస్తే బాగుండు. మేము ఇక్కడికి వచ్చి చాలా అయింది కాబట్టి ఇక్కడ పద్ధతులు చాలా వరకు ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాము. అన్నీ ఇలా కవర్లు తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళు అనమాట. పెట్టుకొని తర్వాత వీటితో పాటు చూడండి అన్నీ ప్యాకింగ్, దీనిలో నువ్వులు పప్పులు అన్నీ సమానంగా వస్తాయి. ఇలా మనం ఎంతమంది పంచుకోవాలనుకుంటున్నాం అన్ని. మేము స్త్రీశక్తి మీటింగ్కి వెళ్ళాం కూడా, ఈ నెలలో మాత్రం ఎవరి ఇంటికి వెళ్ళినా ఇవే ఇస్తూ ఉంటారు. మేము మా మీటింగ్కి వెళ్ళినా కూడా అందరు ఇవే పెడతా ఉంటారు. చూడండి, ఈ పంచదార చిలక కూడా దీనిలోనే వేసేసి ఇలా ఇచ్చేస్తారనమాట. ఇలా ఇచ్చేస్తే ఇది ఒక పద్ధతి. ఇక్కడ మామూలు అరిసెలు అవి చేసుకుంటాం కానీ ఇక్కడ దీపావళికి అరిసెలు చేస్తారు, సంక్రాంతికి చేయరు. వేరే పిండి వంటలు చేసుకుంటారు అనమాట. దాంతోపాటు అవి ఇంట్లోకి చేసుకుంటారు, ఇవి మాత్రం అందరికి పంచడానికి మాత్రం ఇవి ఇస్తారు. ఇప్పుడంతా కొత్త పంట వస్తూ ఉంటుంది కదా, చెరుకు గడ్డలు కూడా కొత్తగా ఇప్పుడు వస్తాయి ఈ పంటలు. అలాగే వీటితో పాటు ఉండి వేరుశనక్కాయలు, మళ్ళీ ఇవి ఉంటాయి కదా చిలకడ దుంపలు, అలాగే ఆనపకాయలన్నీ వస్తాయి, చిక్కుడుకాయల్లా ఉంటాయి. అవి కూడా ఏం చేస్తారంటే, అవి కొత్త పంటలన్నీ వచ్చే టైం కదా ఇప్పుడు, అవన్నీ కూడా ఉడికిచ్చి వీటితో పాటు అవి కూడా పంచుతారనమాట కొందరు. అవి కూడా అందరికి కాకపోయినా అందరికి ఇవి ఇస్తారు, కొందరికి దగ్గర వాళ్ళకి అవి ఇస్తూ ఉంటారు. అవి కొత్త పంటలు కదా, మనకి కనుక ఎలాగ కొత్త ధాన్యం వస్తే ఎలాగా అని అలాగే ఇలాగ కూడా ఈ కొత్త పంటలు ఇలా పంచుతూ ఉంటారు. ఇలా అందరికీ పంచుకోవటం వల్ల వాళ్ళకి ఇదొక ట్రెడిషనల్, అంటే సంక్రాంతి పండగకి ఇలా అనేది మొదటి నుంచి ఇక్కడ వస్తున్న పద్ధతి. అందుకని చెప్పి ఇలా రెడీ చేసి అందరికీ ఇంటికి కొందరిని పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి కూడా ఇలా పంచుతుంటారు, లేదంటే ఇళ్ళకి కూడా పంపిస్తారనమాట. చూసారా, మనం ఎక్కడుంటే అక్కడ అలవాట్లు నేర్చుకోవాలి, అక్కడ భాష నేర్చుకోవాలి. అలా ఉంటేనే కదా అక్కడైనా మనం బాగా ఉండగలుగుతాం. ఎందుకంటే మన ఊళ్ళో ఉన్నట్లే ఉండాలి, ఇక్కడ ఈ పద్ధతులు నేను అలవాట్లే. ఇక్కడైతే పాలు కూడా అండి, ఆవు పాలు అలవాటు. మాకు వచ్చిన కొత్తలో అవి కూడా అలవాటు ఉండేవి కాదు. మన వైపు వస్తే మళ్ళీ గేదె పాలు కదా, ఇక్కడ పెరుగు అయినా నెయ్యి అయినా అన్నీ అవే. ఫస్ట్ అలవాటు అవ్వటానికి కూడా కొంచెం టైం పడుతుంది. కొందరైతే మాకు అవి అలవాటు లేదని అలాగే కూర్చుంటారు. కానీ అక్కడ వాతావరణం తగ్గట్లు అక్కడ అలవాటు పడిపోవాలి. ఇక్కడ ఈ వాతావరణానికి అవే మంచిది, మన వాతావరణానికి అవి మంచిది కదా. అందుకని మేము అన్ని పద్ధతులు పాటిస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు ఈ పద్ధతులు పాటిస్తాం, మన ఊరికి వస్తే అక్కడ ఆ పద్ధతులు పాటిస్తాం. చూసారా అన్నీ ఎలా రెడీ అయిపోయినాయో. ఇలా ప్యాకెట్లు రెడీ చేసుకొని చెరుకు ముక్కలు ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ రోజుల్లో బయటికి వెళ్ళి చూస్తే అండి అసలు, అంటే ఈ 2-3 రోజుల్లో బయటికి వెళ్ళి చూస్తే రోడ్లంతా కూడా ఈ చెరుకు గడలే అమ్ముతూ ఉంటారనమాట. రేట్లు కూడా బాగా ఎక్కువే ఉంటాయి. ఈ టైంలో డిమాండ్ కదా,
కంపల్సరీగా అందరు తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొచ్చి పూజ దగ్గర పెడతారనమాట. ఇలా రెడీ చేసి పూజ దగ్గర పెట్టి తర్వాత అందరికీ సాయంత్రం పూట పంచుతారు. పొద్దున పూట పూజ చేసుకొని ఇలా అందరికీ పంచుతూ ఉంటారు. ఎలా ఉంది చూడండి, మీకు నచ్చిందా? చూసారా ఇక్కడ కర్ణాటక స్పెషల్ ఎలా ఉందో? ఇది సంక్రాంతికి స్పెషల్ అండి. దీన్ని ఎళ్ళు బెల్ల అంటారు. ఎళ్ళు అంటే నువ్వులు, బెల్ల అంటే బెల్లం అనమాట. అంటే ఎళ్ళు బెల్ల, నువ్వులు బెల్లం కలిపి ఇలా ఇవ్వటం ఇక్కడ సంప్రదాయం అనమాట. ఇక్కడ అది చాలా చాలా రెండు కలిపి తింటే హెల్త్ కూడా చాలా మంచిదే కదా. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడకూడదు అంటే వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా మీరైనా చేసుకొని తినొచ్చు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.